నమస్తే అండి. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ మీద చేస్తున్న యుద్ధానికి ఒక సీజ్ ఫైర్ వచ్చింది. ఈ సీజ్ ఫైర్ రావటంలో పాకిస్తాన్ పెద్ద పాత్ర పోషించిందా అని చర్చలు జరుగుతున్నాయి. పాకిస్తాన్‌కి నిజంగా సత్తా ఉందా? ఒక మీడియేషన్ చేసేటువంటి సత్తా ఉందా? అసలు పాకిస్తాన్ మీడియేషన్ యొక్క చరిత్ర ఏమిటి? ఆలోచించాల్సిన విషయం. ఒకటి మనం గమనించాల్సిందేంటంటే, ఇరాన్‌కి పక్కనే ఉన్నటువంటి దేశం, బోర్డర్ ఉన్నటువంటి దేశం పాకిస్తాన్ కూడా. కాబట్టి ఇరాన్‌లో ఏం జరిగినా, ఇరాన్‌లో రాజకీయ అనిశ్చితత వచ్చినా, ఒక సివిల్ వార్ వచ్చినా, లేదా అక్కడ రాజకీయ వ్యవస్థ వీక్ అయినా, దాని యొక్క ప్రభావం పాకిస్తాన్ మీద పడుతుంది. సో, పాకిస్తాన్‌కి నిజంగా చూసుకుంటే ఒక జియో స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఉంది. ఇరాన్‌లో జరుగుతున్న పరిణామాల్ని తనకు కావాల్సిన మలుచుకోవాలి అనే ఒక కోరిక ఉంటుంది. మరో పక్కన తీసుకుంటే గనక పాకిస్తాన్, సౌదీ అరేబియా ఇటీవల మ్యూచువల్ డిఫెన్స్ పాక్ట్ మీద సంతకం పెట్టడం జరిగింది. ఆ పాక్ట్ ప్రకారంగా ఏంటంటే, ఆ పాక్ట్ ఏం చెప్తుందంటే, ఒకవేళ సౌదీ అరేబియా కానీ, పాకిస్తాన్ కానీ యుద్ధానికి వెళ్తే ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటారని, ఒకళ్ళ తరపున ఒకళ్ళు యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తారని చెప్పినట్టు వార్తలొచ్చాయి. ఒకవేళ ఇప్పటివరకు చూసినట్టయితే ఇరాన్ ఎన్ని దాడులు చేసినా సౌదీ అరేబియా మీద, లేదా సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద, మిగతా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద ఎన్ని దాడులు చేసినా సౌదీ అరేబియా ఇంతవరకు ప్రతిస్పందించలేదు. ఒకవేళ ప్రతిస్పందించుంటే పాకిస్తాన్ కూడా సౌదీ అరేబియాతో చేతులు కలిపి ఇరాన్ మీద యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలా జరిగితే కనుక ఇరాన్ పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తుంది. సెన్సిటివ్ రీజియన్ అయినటువంటి బలూచిస్తాన్‌లోకి ఎట్లా గొడవలు రేపాలా అని ఇరాన్ కూడా ఆలోచించడం ప్రారంభిస్తుంది. అందుకని ఎలాగోలా యుద్ధం ఆపాలని పాకిస్తాన్ వాళ్ళు కూడా ప్రయత్నించడం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం గమనించాల్సిందేంటంటే, పాకిస్తాన్‌కి మధ్యవర్తిత్వం అంటే ఇష్టం. ఇండియాకి, పాకిస్తాన్‌కి కూడా అమెరికా లాంటి పెద్ద పవర్స్ లేదా యునైటెడ్ నేషన్స్ మధ్యవర్తిత్వం వహించాలని, అంతేకాదు ఏ చిన్న గొడవ వచ్చినా ఒక ఇంటర్నేషనల్ మీడియేషన్ చేయాలని పాకిస్తాన్ తహతహలాడుతూ ఉంటుంది. ఉదాహరణకి మనం చూసాం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం జరుగుతోంది ఈ మధ్య కాలంలో. దానికి చైనా మీడియేషన్‌ని పాకిస్తాన్ ఒప్పుకుంది. సో, పాకిస్తాన్‌కి మధ్యవర్తిత్వం అంటే ఇష్టమే కాదు, వేరే వాళ్ళని తమ గొడవల్లో ఇన్వాల్వ్ చేసుకోవటం కూడా ఇష్టమే. సో, కాబట్టి నైతికంగా ఇది కరెక్టా? రాంగా? మనం చేస్తున్నది వేరే వాళ్ళ దేశాలలో ఉన్నటువంటి ఆంతరంగిక విషయాల్లో మనం ఏమన్నా ఇన్వాల్వ్ అవుతున్నామా అన్నటువంటి ఆలోచన పాకిస్తాన్‌కి తక్కువగా ఉంటుంది. కాబట్టి మధ్యవర్తిత్వం అన్న కాన్సెప్ట్ అంటేనే పాకిస్తాన్‌కి చాలా మక్కువ. ఇక్కడ మనం గుర్తించాల్సిందేంటంటే, పాకిస్తాన్‌కి, అమెరికాకి చాలా మంచి సంబంధాలున్నాయి. కోల్డ్ వార్ టైమ్ నుంచి మంచి సంబంధాలున్నాయి. ఒకవైపు సోవియట్ యూనియన్, ఒకవైపు అమెరికా గ్రూప్స్‌గా ఫార్మ్ అయ్యి కోల్డ్ వార్ టైమ్‌లో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్య పోరు జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ పూర్తిగా అమెరికా వైపే ఉంది. ఎక్కడ నాన్ అలైన్డ్ పాలిసీ ఫాలో కాలేదు. కాబట్టి అమెరికన్ మిలిటరీలో, డిఫెన్స్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో, ఇంటెలిజెన్స్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో పాకిస్తాన్ మిలిటరీకి సన్నిహితమైనటువంటి సంబంధాలున్నాయి. పాకిస్తాన్ మిలిటరీని కావాల్సినప్పుడు అమెరికన్స్ కానీ, మిగతా వాళ్ళు కానీ వాడుకుంటూ ఉంటారు. మనం చూసాం, ఆఫ్ఘనిస్తాన్‌లో గొడవలు జరిగిన ప్రతిసారి పాకిస్తాన్‌ని ఒక బేస్‌గా వాడుకుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. పాకిస్తాన్‌కి ఒక చిన్న పాత్ర, ఒక తక్కువ పాత్ర, ఒక పెద్ద పవర్ ఉండంగా, ఒక అమెరికా లాంటి పెద్ద సూపర్ పవర్‌కి ఒక చిన్న పాత్ర పోషించడం అనేది పాకిస్తాన్‌కి ఏమి ఇబ్బందుండదు. వాళ్ళకి కావాల్సినట్టు వ్యవహరించడం పాకిస్తాన్‌కి ఎప్పటినుంచో అలవాటే. మనం చూసాం, అమెరికన్ ఫోర్సెస్ వచ్చి పాకిస్తాన్‌లో గూడా బాంబింగ్ చేశాయి. వచ్చి పాకిస్తాన్ డిఫెన్స్ ఫోర్సెస్‌తో పర్మిషన్ తీసుకోకుండా అబోతాబాద్‌లో అక్కడ చేరి ఒసామా బిన్ లాదెన్ చంపడం జరిగింది. అలాంటి ఎంతో మంది టెర్రరిస్ట్‌లు గూడా అమెరికన్స్ పాకిస్తాన్‌లో అక్రాస్ ది బోర్డర్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి స్ట్రైక్స్ చేయటం జరిగింది. అటువంటి సమయంలో పాకిస్తాన్, నా సావర్నిటీ ఏంటి, నా సార్వభౌమ అధికారాన్ని మీరు తుడిచివేస్తున్నారు కదా అని కంప్లెయింట్ చేయలేదు. సో, ఒక ఒక చిన్న పాత్ర పోషించడానికి పాకిస్తాన్ ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటుంది. కాబట్టి అమెరికన్స్‌కి గూడా పాకిస్తాన్ నెగోషియేట్ చేసినా, మీడియేట్ చేసినా ఇబ్బందేమీ ఉండదు. ఇంకోటి మనం ఆలోచించాల్సిందేంటంటే, మీడియేషన్ చేస్తోందా, మధ్యవర్తిత్వం వహిస్తోందా, లేదా పాకిస్తాన్ సమాచారం అందిస్తోందా అన్న దాని మీద గూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీడియేషన్ అంటే, మధ్యవర్తిత్వం అంటే 2 దేశాల మధ్య కూర్చొని మీరు ఇటువంటి ప్రపోజల్‌ని యాక్సెప్ట్ చేస్తే బావుంటుంది. ఇట్లా ముందుకు వెళ్ళాలి మీరు. ఇలాంటి పీస్ ప్రాసెస్ అవలంబించాలి మీరు అని గట్టిగా చెప్పే సత్తా ఉంటది. కానీ చాలా మంది చెప్పేదేంటంటే పాకిస్తాన్ చేస్తుంది ఫెసిలిటేషన్ మాత్రమే.
అమెరికా నుంచి తెచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఏం కావాలో అవి ఇరాన్‌కి పాస్ చేయటము, ఇరాన్ ఏం చెప్పిందో అవి తీసుకొని మళ్ళీ అమెరికాకి ఇవ్వటం జరుగుతోంది. అంటే ఒక పోస్ట్ మ్యాన్ లాగా బిహేవ్ చేస్తోంది పాకిస్తాన్ అని చాలా మంది చెప్తున్నారు. ఇలా ఒక పోస్ట్ మ్యాన్‌గా ఎందుకు వాడుకుంటున్నారు ఈ 2 దేశాలు? ఎందుకు వాడుకుంటున్నారంటే అమెరికా డైరెక్ట్‌గా వెళ్లి ఇరాన్‌తో మనం చర్చలు చేద్దామా అంటే, అదిగో అమెరికా ఓడిపోయింది. మా దగ్గరికి సంప్రదింపుల కోసం వచ్చింది అని ఇరాన్ విజయం డిక్లేర్ చేస్తుంది. అలానే ఇరాన్ డైరెక్ట్‌గా వెళ్లి అమెరికాని అడిగితే, మనం చర్చలకు కూర్చొని ఈ సమస్యని సాల్వ్ చేసుకుందామా అని అడిగితే, అదిగో ఇరాన్ ఓడిపోయింది. మనమే గెలిచాం. వాళ్ళే నా దగ్గరికొచ్చారు అని అమెరికా అంటుంది. ఒక పేస్ సేవింగ్ ఫార్ములా లాగా పాకిస్తాన్‌ని వాడుకొని మెసేజెస్ అటు ఇటు పంపడం జరుగుతోంది. పాకిస్తాన్ ఫెసిలిటేట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఫ్లోస్ లేదా వేరే దేశం ఎవరు చేసినా ఈ యుద్ధం ఆగితే బావుండని మనందరిలో ఉంది. ఎందుకంటే ఈ యుద్ధం వల్ల చాలా మంది సామాన్యులు వివిధ దేశాల్లో ఇబ్బంది పడుతున్నారు. కేవలం ఇరాన్‌లో చాలా మంది సామాన్య ప్రజలు కష్టాలకు గురవుతున్నారు. ఇజ్రాయెల్‌లో గురవుతున్నారు. అలానే గల్ఫ్ కంట్రీస్‌లో గూడా చాలా మంది గురవుతున్నారు. అంతేకాదు యుద్ధంతో అసలు సంబంధం లేనటువంటి దేశాలు గూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి. ఎందుకంటే హార్మూజ్ జలసంధిలోంచి రావాల్సిన గూడ్స్ కానీ, ఎనర్జీ కానీ, ఆయిల్ కానీ రాకపోవటం చేత చాలా చోట్ల ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోవటం చేత చాలా దేశాల్లో సామాన్యులు చాలా కష్టాలకు గురవుతున్నారు. కాబట్టి ఎవరు ఎటువంటి పాత్ర పోషించినా నిజంగా యుద్ధం ఆగితే కనుక అది మనందరికీ మంచిదే. ఈ సీజ్ ఫైర్ ఏదైతే ఉందో, కాల్పుల విరమణ ఏదైతే ఉందో అది కొనసాగాలని, మరో యుద్ధం మళ్ళీ రాకుండా ఉండాలని ఆశిద్దాం. థాంక్ యూ.